భారత్ రోదసీలో డాకింగ్కు తొలి ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులు మొదలుపెట్టింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా స్పేడెక్స్లో ఉన్న 3 శాటిలైట్లను ఈరోజు అనగా 30 డిసెంబర్ 2024 సోమవారం రాత్రి నింగిలోకి పంపనుంది. ఈ ప్రాజెక్టు గనక విజయవంతమైతే డాకింగ్ సత్తా కలిగిన 4వ దేశంగా భారత్ అవతరించబోతుంది. ఇప్పటికే అమెరికా, రష్యా మరియు చైనాలు ఈ డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలుగా ఉన్నాయి. అసలు డాకింగ్ అంటే ఏమిటి? డాకింగ్ అంటే రోదసిలో 2 వేరువేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అని అంటారు. ఇది సాంకేతికంగా చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ, పరస్పరం చేరువవుతూ, కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నం అయిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఈ డాకింగ్ ఎందుకు అవసరమవుతుంది? రోదసీలో అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలకు అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్లో తరలించడం చాలా కష్టం. కాబట్టి దఫాలుగా విడిభాగాలను కక్షలోకి చేర్చి డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాల్సి ఉంటుంది.